రైట్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉమ్మడి తూర్పు, ఉమ్మడి విశాఖ జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ముందుగానే వాతావరణ కేంద్రం హెచ్చరించింది. భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి అంబేద్కర్ కోనసీమ జిల్లాతో పాటు కాకినాడకి సంబంధించి ప్రధానంగా కోటనందూరు ఏదైతే అటవీ ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో పిడుగులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని ముందస్తుగా వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే ఇటు కాకినాడ జిల్లాతో పాటు రాజమండ్రి, అదేవిధంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముఖ్యంగా విశాఖ జిల్లాకు సంబంధించి కూడా అత్యధికంగా వర్షం కురుస్తున్న పరిస్థితి. జాతీయ రహదారులపై ఇంకా మధ్యాహ్నం నుంచి కూడా కారుమబ్బులు అత్యధికంగా అలుముకున్న పరిస్థితి. ఉదయం నుంచి కూడా కొన్ని చోట్ల అంతంత మాత్రంగా వర్షం కురిసినప్పటికీ ఇక మధ్యాహ్నం ఏకదాడిగా కొన్ని ప్రాంతంలో విపరీతమైన గాలులతో కూడిన వర్షం విపరీతమైన కురిసిన పరిస్థితులు నెలకొన్నాయి. మరోపక్క ఏదైతే ఉప్మాకి ఏకాదశి కావడంతో దివ్యక్షేత్రాల్లో కళ్యాణ మహోత్సవాలు సైతం ముఖ్యంగా ఉమ్మడి విశాఖ కావచ్చు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్న పరిస్థితులు ఈ వర్షం కారణంగా కాస్త ఆటంక పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా అకాల వర్షాలు ముఖ్యంగా ఇది ఇలా ఉండగా ప్రధానంగా చూసుకుంటే ఈ మామిడి అనేవి ఇప్పుడే పిందులుగా మారి కాయలుగా తయారవుతున్న పిందులన్నీ కూడా కాయలుగా తయారవుతున్న పరిస్థితి. మరి ఈ వర్షం ఏమాత్రం వాళ్ళకి ఇబ్బంది పెడుతుంది అన్నది చూడాలి. అయితే ఇప్పటికీ కూడా ప్రస్తుతం అయితే ఇంకా కురుస్తున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మరి ఈ వర్షం ప్రభావం ఎంత మేరకు రైతులను ఇబ్బంది పెడుతుంది అన్నది తెలియాల్సి ఉంది. ఏదేమైనా విస్తారంగా ఉమ్మడి తూర్పు, ఉమ్మడి విశాఖ జిల్లాలో అయితే మాత్రం జోరు వానలు అయితే వాతావరణ శాఖ ఏ విధంగా హెచ్చరించిందో అదేవిధంగా కురుస్తున్న పరిస్థితులు అయితే ఉమ్మడి విశాఖ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. న్యూస్ 18 సూర్యప్రకాష్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి.